హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మానసా ప్రపంచం. ఇదైతే భోగి పండుగ రోజండి. భోగి పండుగ నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను ఎలా చేస్తానో నా రొటీన్ వ్లాగ్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఆ రోజు మార్నింగ్ అయితే ఫుల్లు వర్షం అయితే పడుతుందండి. పండగనే గాని వర్షం పడితే అసలకి ముగ్గులన్నీ పోయినాయండి. కష్టపడి రంగులేసినా ముగ్గులైతే పోయి ఇంక మా పాప పిల్లలైతే ఇప్పుడే లేసారు. ఇంకా వాళ్ళకైతే టీవీ అయితే పెట్టి కొంచెంసేపు అయితే అలా కూర్చోబెట్టేసి టీవీ చూస్తా కొంచెంసేపు ఉంటారు. ఇంక నేను వంట అయితే స్టార్ట్ చేస్తాను. భోగి పండగ కదా ఉదయాన్నే మనకైతే దోస, చికెన్ పులుసులే చాలా మంది చేసుకుంటారు. మేము కూడా యాజ్ టీజ్ చేసుకుంటామండి. భోగి పండగనే కాదు మామూలుగా మాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడైతే చేస్తాను. ఇంకా మా ఆయన ఆ ఫస్ట్‌లో వర్షంలో కూడా చికెన్‌కైతే పోయాడు. నేను ఆయన వచ్చేలోగా మసాలా అన్నీ ఏం చేసి ఇలా కుక్కర్‌కైతే ఒక 2 విజిల్లు పెడితే చికెన్ అనేది బాగా ఉడికిపోద్ది. ఇంకా మా చిన్న పాప కోసం అయితే ఇడ్లీ అయితే పెట్టాను. ఇంకా మేమైతే ఇంక దోస అయితే పోసుకుంటాము. చూడండి ఇంక మా పెద్ద పాపకి ఇలా దోస పోసి పులుసేస్తే తినేస్తది. కానీ ముక్కలు అస్సలు తిననే తినదు. మా చిన్న పాప చూడండి తనకి ఇడ్లీలో కొంచెం చికెన్ సూప్ ఏసి పెడితే తను ఇడ్లీ అది తినదంట. దోసే కావాలంట. చూడండి ఇక్కడైతే మీకైతే వాయిస్‌లో చూపిద్దాం అనుకున్నా గానీ అక్కడ అన్ని రీసౌండ్స్ వస్తున్నాయండి చూడండి. ఆ దోస ఎత్తుకొని ఆ దోస పెడతా నేను ఇడ్లీ అయితే పెడుతున్నానని దోస పెట్టినట్టు పెట్టి అసలు తిననే తినదని ఒక ఇడ్లీ పెట్టాను నాకైతే చుక్కలకు చూపిస్తాయి. ఇంక మేమైతే దోసలైతే పోసుకునేసి తినే మా ఆయనకైతే పెట్టేసానండి. ఇంక నేను స్నానం అయితే చేసేసి, ఫ్రెష్ అయిపోయి దేవుడికైతే దీపం పెట్టేసి, ఇంక టిఫిన్ అయితే తినేసానండి. ఇంక మధ్యాహ్నం పాపకైతే ఇద్దరికీ వానొస్తుందని కొంచెం ఎండబడే స్నానాలయితే చేపిచ్చాను. ఇద్దరైతే స్నానం చేపిచ్చాను. ఇంక నిద్రబోయారండి. ఇంక మధ్యాహ్నానికి వంటయితే ప్రిపేర్ చేయాలి. బాస్మతి రైస్‌తో అయితే నేనైతే ఈరోజైతే బిర్యానీ చేస్తున్నాను. మాటలయితే తెచ్చామండి రూ. 70 అవి ఎలా ఉంటాయో ఏమో ఇంక చూడాలి. కానీ అంటే చేసిన తర్వాత చాలా బాగొచ్చాయి. ఈ విధంగా ముందు ఎర్రగడ్డలు అన్నీ అయితే తరిగి పెట్టుకోవాలండి. ముందు ఆయిలయితే వేసేసి, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి, అందులో బిర్యానీ సామానయితే మొత్తం అయితే వేసి, అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేసుకొని, అందులో కొంచెం అల్లం పేస్టు, టమోటాలు, పుదీనా, కొత్తిమీర వేసుకొని, మీడియంలో పెట్టి మొత్తం టమోటాలంతా మెత్తగా అయిపోయేంత వరకు వాడ్చుకోవాలండి. ఇప్పుడు అందులో కొంచెం ఉప్పయితే వేయాలి. అల్లం పేస్ట్ ఏసే వీడియో అయితే ఇందులో అయితే స్కిప్ అయిపోయిందండి. చూడండి ఇలా పక్కనైతే నేను చికెనయితే ఎప్పుడు చికెన్ బిర్యానీ చేసినా ఇలాగే చేస్తానండి. చికెన్‌లో కొంచెం ఉప్పు, పసుపు, కారం, అల్లం పేస్టు, ధనియాల పొడి అన్నీ వేసేసి పక్కన గాని వాడ్చుకునేసి సగం అన్నం ఉడికిన తర్వాత గాని చికెన్ గాని అందులో వేస్తే చికెన్‌కి ఉప్పు, కారం అలాగే పడతాయండి. నీళ్ళలో ఏసేస్తే ఆ సారం అంతా పోద్ది. నేను ఇలాగే చేస్తాను. ఇంక బాస్మతి బియ్యంకి మీకు తెలిసిందే కదా! 1కి 1:30 నీళ్ళైతే పోసుకునేసాను. మొత్తం నేను 3 గ్లాసులకి 4:30 అయితే పోసేసాను. ఆ నీళ్ళు తెల్లిన తర్వాత ముందుగా బాస్మతి బియ్యం అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే చాలు. మరీ ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొత్తం నీళ్ళన్నీ దాంట్లో సెపరేట్ చేసేసి, ఇప్పుడు బియ్యం అయితే అందులో గాని వేసేసాను. వేసిన తర్వాత ఎక్కువ హైలో పెట్టకూడదు. కొంచెం మీడియంలో పెట్టుకొని ఒక 10 నిమిషాలైతే ఉడికించుకోవాలండి. బియ్యం, నీళ్లు కొంచెం దగ్గరకొచ్చిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే అసలు సరిపోతుందండి. ఈ విధంగా సరిపోయిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్న చికెన్ కూడా అందులో గాని వేసేసి బాస్మతి రైస్ వేసిన తర్వాత మనమైతే ఎక్కువైతే కలబెట్టకూడదండి. ఒక 2 నిమిషాలు కలబెట్టేసి మూత పెట్టి ఒక 15 నిమిషాలు సిమ్‌లోనే ఉడకబెట్టుకుంటే మనకైతే బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. చాలా పొడవుగా గూడా వచ్చింది. మీకు కనిపిస్తుందో లేదో అయితే ఫస్ట్ టైమ్ బిర్యానీ బాస్మతి బేస్‌తో చేయడం. మామూలుగా అయితే నేను నార్మల్ రైస్‌తోనే చేస్తాను. ఈరోజైతే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి. ఇది మేమైతే తినేసి దీని కాంబినేషన్ అయితే చికెన్ పకోడా చేసేసానండి. చికెన్‌కి మొత్తం అయితే మార్నింగ్ అయితే ఊరబెట్టేసాను. ఇంక 2 పకోడా అయితే చేసేసి తినేసి కొంచెంసేపు అయితే అలా రిలాక్స్ అయిపోయి సామాన్లయన్నీ తోమేసాను. ఇంక చూడండి ఈవినింగ్ మా పాప అయితే అక్కడ ఆడుకుంటుంది. మా చిన్న పాప చూడండి టీవీ పెట్టి ఇంక సాయంత్రం భోగి పళ్ళు పోయాలని కిందయితే అంతా అయితే డెకరేషన్ అయితే చేసేసాను. ఇలా కొంచెం కుర్చీలయితే వేసి కింద ఈ మ్యాట్ అయితే వేసేసి మొత్తం ఈ విధంగా డెకరేషన్ అయితే చేశాను. ఇక భోగి పళ్ళకైతే ఒక దాంట్లో అయితే కొంచెం రేగి పళ్ళయితే తీసుకొని నానబెట్టిన శనగలు, ఒక రూ. 9 చిల్లర, ఒక 5 తమలపాకులయితే తీసుకొని కొంచెం పూలయితే తుంచి పోసుకోవాలి. మొత్తం మొత్తం ఇందులో అయితే ఒక 5 వస్తువులంటే మొత్తం బాగా కలిపేసి ఇవన్నీ అయితే ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకున్నాం. మనకి భోగి పళ్ళు పోసడానికి వచ్చిన ముత్తైదులకైతే మా ఇంట్లో వాళ్ళండి. వాళ్ళకి తాంబూలం ఇస్తే చిన్న పిల్లల కాడ చాలా మంచిది. అక్షింతలయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే అమ్మ భోగి బొట్టయితే పెట్టి, దిష్టయితే తీసి భోగి పళ్ళు పోయాలి. ఫస్ట్ నేనే పోసాను. ఇంక నా తర్వాతయితే మా అత్తమ్మ, మా పెద్దత్తమ్మ, మా చిన్నత్తమ్మ, మా ఆడబిడ్డ కూతురు, అన్నయ్య, మా ఆయన మా ఇంట్లో ఉండే వాళ్ళమైతే మొత్తం అయితే పోసామండి. ఈ విధంగా పోసిన తర్వాత ఈ భోగి పళ్ళుని మనం చీపురుతో అయితే తొక్కకూడదండి. ఇలా దిష్టి తీసిన వాటిని కదా మొత్తం క్లాత్ ఎత్తుకొని నేను మొత్తం అయితే తుడిచేసి, ఎవరి తొక్కని ప్లేస్‌లో అయితే పోయాలి. ఎందుకంటే మనం దిష్టి తీసినట్టు ఎవరైనా తొక్కితే ఆ దిష్టనేది పోదు కదా! ఇది మా పాపకి సెకండ్ టైమ్ అయితే చేయడం. ఫస్ట్ సారి మా అమ్మ వాళ్ళ ఇంట్లో
చేశాను. మా చిన్న పాప అయితే అస్సలకైతే పోపించుకోవట్లేదండి. రచ్చ రచ్చ చేసింది. మీకు వాయిస్ ఓవర్ ఇనిపిస్తా అన్నాను గానీ, పక్కన రీసౌండ్స్ అన్నీ ఎక్కువగున్నాయి. అందుకని నేనే మొత్తం వాయిస్ అయితే ఇస్తున్నాను. కొంచెం జలుబు చేసింది కాబట్టి నా వీడియో అనేది చాలా లేట్ అయింది కొంచెం అండి. ఐ హోప్ మీకు గాని ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్‌కి అందరికి ఫార్వర్డ్ చేయండి. ఈ వ్లాగ్ మీకు ఎలాగుందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాయ్ మరి.